గో సంరక్షణశాల పైన తిరుమల తిరుపతి దేవస్థానం ఒక ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టడంతో పాటు అక్కడ నిరంతరం సమీక్షించుకోవడం జరుగుతూ ఉంటుంది. దాదాపు 250 మంది గోశాలలో 250 నుంచి 260 మంది గోశాలలో అక్కడ వాటికి పర్యవేక్షిస్తూ వాటి అవసరాల కోసం సంరక్షణ కోసం అక్కడే ఉంటూ వాటికి గోశాల సేవలు చేస్తూ ఉంటే దాని మీద కూడా తప్పుడు ప్రచారం చేస్తూ జియో ట్యాగింగ్ జరగట్లేదని చెప్తున్నారు. ప్రతి ఆవుకి జియో ట్యాగింగ్ చేసి ఆ సంరక్షణ రికార్డులన్నీ కూడా ఎప్పటికప్పుడు అక్కడ పర్యవేక్షిస్తూనే ఉంటారు. అలాంటిది జియో ట్యాగింగ్ జరగట్లేదు. ఎవరి కోసం మీరు ఈ మాటలు మాట్లాడుతూ ఉన్నారో కరుణాకర్ రెడ్డి గారు తెలియజేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. గత ప్రభుత్వం కన్నా కూడా ఇప్పుడు అధునాతనమైనటువంటి అక్కడ సదుపాయాలు ఏర్పాటు చేసి నిరంతరం గోవుల్ని సంరక్షిస్తూ ప్రతిరోజు శుభ్రపరచడం, బ్లీచింగ్ చల్లడం ఇలాంటి ఆ కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ ఉంటే అక్కడ శుభ్రత లేదని చెప్పి తప్పుడు ప్రచారం చేస్తూ ఉంటే ఇది చాలా దుర్మార్గమైనటువంటి చర్య. నిజంగా పోస్ట్ మార్టం చేయట్లేదని చెప్పి మాట్లాడుతూ ఉన్నారంటే ఏదన్నా వేరే రకాలుగా చనిపోయినట్టయితే అప్పుడు వాటికి పోస్ట్ మార్టం చేస్తారు. సహజ మరణాలకి పోస్ట్ మార్టం ఎందుకు చేస్తారు? వృద్ధాప్యంతో చనిపోయినటువంటి ఆవులకి. ఇదంతా కూడా ఒక తప్పుడు ప్రచారం చేయటానికి వైఎస్ఆర్ పార్టీ నాయకులు చేస్తున్నటువంటి విషయాన్ని మనం అందరం కూడా గమనించాలా.